ఫాదర్ని ఎట్లయినా చేసి నేను ఎస్ఎండి గాడికి తీసుకురావాలనుకుంటున్నా సార్ అని పొద్దుగాల అంటుండు. అరే అంత కష్టం ఉన్నప్పుడు ఎందుకబ్బా తీసుకురాకు, నేనే అక్కడికి వస్తలే అని చెప్పిన. అంటే లేదు లేదు సార్ నేను తీసుకురావాలనుకుంటున్నా అని హాస్పిటల్ తీసుకుపోయినట్ట. హాస్పిటల్ తీసుకపోతే హలో నమస్కారం సార్. సార్ నేను రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సార్ బెటాలియన్ నుంచి. సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్. ఓకే సార్ మంచిది సార్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నెలకు 700 కోట్లు 800 కోట్లు ఇస్తున్నారన్నారు. అవి సర్వీస్ వాళ్ళకే ఇస్తున్నారు సార్. సరెండర్లు, సరెండర్లు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ అని చెప్పుకుంటా. నేను 24 జూన్ లో రిటైర్డ్ అయ్యాను సార్. కరెక్ట్ గా 1.5 సంవత్సరం అయిపోయింది. ఓకే. పైసలు ఎందుకంటే మా భార్యకు దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ లో క్యాన్సర్ బయటపడింది. లాస్ట్ నవంబర్ 14th చనిపోయింది సార్. అయ్యో చనిపోయింది. ఆ వీడియోస్ కూడా తీసి మన శ్రీనివాసరావు సార్ పెట్టాను నేను. ఏ శ్రీనివాసు? మన ఇప్పుడు పోలీసు నుంచి రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు యూనియన్ లీడర్ గా ఉన్నాడు కదా సార్. ఓకే, నాకు తెలియదు ఆయన ఎవరు. శ్రీనివాసరావు అని చెప్పేసి ఉన్నాడు సార్. నిన్న కూడా డిబేట్ లో కూర్చున్నాడు సార్. ఓహో, ఏలూరు శ్రీనివాస రిటైర్డ్ కాలేదబ్బా, జాబ్ చేస్తుండు. ఏలూరు శ్రీనివాసరావు సార్. ఆ సార్ కూడా పెట్టాను. పెట్టేస్తే చేస్తామంటున్నారు. రావడం లేదు పైసలు అని చెప్పేసినారు. ఆమె కాలం అయిపోయింది. దాదాపుగా ఆమెకు మన యశోద హాస్పిటల్లో ఒక 17 నుంచి 18 lakhs వరకు ఖర్చు అయింది సార్. నాకు రిటైర్డ్ ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది సార్. పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నారు అంటున్నారు. రాత్రి డిబేట్ విన్నావు కదా? అవును సార్. ఆ డిబేట్ లా వెంకటరెడ్డి అని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన మాటలు విన్నావు కదా? విన్నావు కదా? ఆయన మాట్లాడిన మాటలు మొత్తం కట్ చేసి ఆ జీటీవీ వాళ్ళు మళ్ళీ వీడియో రిలీజ్ చేసిండ్రు. అంటే నువ్వు అన్న ఏలూరు శ్రీనివాస్ కు ఫేవర్ గా ఉన్న మాట రిలీజ్ చేసి, అంటే ఆయన గురించి ఫేవర్ గా మాట్లాడిన మాటలేమో పెట్టిండ్రు. వెంకటరెడ్డి మాటలు కట్ చేసిండ్రు. మళ్ళా ఫోన్ లో వెంకటరెడ్డి అని చెప్పి పెట్టిండ్రు. నాకు ఇవాళ వెంకటరెడ్డి గారు మాట్లాడి వీడియో అది ఇట్లా అయింది సార్ అని చూసిన. నేను ఇట్లా మాట్లాడినాక చూస్తే మొత్తం కట్ చేసేసిండు. నాకు ఆయన జాతకం అంతా తెలుసు, ఏలూరు శ్రీనివాసరావు అంటుంది. ఇవాళ ఆయన ఏంటంటే ఆయన మీద షార్ట్ షీట్ అయిందబ్బా, అంటే పోలీస్ ఎఫ్ఐఆర్ అయింది. షార్ట్ షీట్ వేస్తే జైలుకు పోతారు. ఆయన టీఎన్జిఓ భూములు స్కామ్ చేసిండు అక్కడ, టీజీఓ భూములు. అవును సార్. ఒక 10 రోజులు 20 రోజులు దాదాపు 20 రోజులు అవుతుంది సార్. ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడాను. సార్ మీరేమో ఇదిగో పొడుస్తాము, చీల్చుతాము, ఎండబెడతాము, తగలబెడతాము అని చెప్పేసి ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ తో పోయి మాట్లాడే లోపల ఆఫీసర్స్ తో మీటింగ్ లో మాట్లాడి వచ్చే లోపల అబ్బా అని చెప్పేసి పాలు పోసేటట్టు బయటికి పాల ప్యాకెట్ తెచ్చుకొని వస్తున్నారు. మమ్మల్ని తిక్కోలని చేస్తున్నారు సార్. మిమ్మల్ని నమ్ముకున్న లీడర్లను నమ్ముకున్న వాళ్ళను. మేమేమో రిటైర్డ్ అయిపోయి 42 సంవత్సరాలు సర్వీస్ చేసి రోడ్ల మీదకి వచ్చినాము. గ్రహచారం బాగలేక, ఇంట్లో ఆరోగ్యాలు బాగలేక ఖర్చులు అయిపోయి ఇట్లా అప్పుల పాలు అయిపోయినాము. ఈఎంఐలు ఉన్నాయి. అటువంటిప్పుడు ముందు స్టేట్మెంట్లు ఇవ్వదండి సార్. మీరు స్టేట్మెంట్లు ఇస్తుంటే అబ్బా ఈ రోజు వస్తున్నాయి, నేను ఒక నెలకు వస్తాయని ఆశతో ఉంటున్నాము. లాస్ట్ కు మీరు చేసిన మోసానికి, మీరు చేసిన అవినీతి పనులకు ఎక్కడ ఏసీబీ వస్తుందో, ఎక్కడ ఇంకొక గవర్నమెంట్ పార్టీ వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ వస్తారో అన్నట్లు లాస్ట్ కు మీరు చేతులు ముట్టుకొని మీరు సుటికేసులు అంతున్నాయో తెలియదు మాకు. లేకుంటే మీరు చేసిన అవినీతి పనులకు భయపడి కాముకుంటున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ఇంకొకసారి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి సార్ అని చెప్పిన సార్. నేను ఇప్పుడు గవర్నమెంట్ తో కొట్లాడతాము, ప్రాణాలు ఇస్తామని చెప్పేసి మనకు స్టేట్మెంట్ ఇవ్వద్దని. మేము ప్రాణాలు తీసుకుంటున్నాం ఇక్కడ, మా ప్రాణాలు పోయే పరిస్థితులు అవుతున్నాయని చెప్పేసి మాట్లాడా సార్ నేను. ఇప్పుడు నీకంటే ముందు ఒక ఫోన్ కాల్ వెయిటింగ్ ఉండేది చూసినావా? అవును సార్. ఆ ఫోన్ ఆయన గ్రూప్ లోన్ తీసుకున్నట్ట, పైసలు వస్తున్నాయి కదా అని. వాళ్ళ నాయన పక్షవాతం వచ్చింది, గ్రూప్ లోన్ తీసుకొని గ్రూప్ లోన్ కట్టలేదంట. 700 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి స్టేట్మెంట్ చూసి ఆ గ్రూప్ వాళ్ళందరూ వీళ్ళ ఇంటి మీద పడ్డారంట. వాళ్ళ భార్య పేరు మీద తీసుకుంటే వాళ్ళ భార్య తీసుకొచ్చి నిలబెట్టినట ఆ రోడ్ పైన. ఏది పైసలు ఇంటి ముందు పంచాది అని ఇప్పటిదా బాధపడుతున్నారు వీళ్ళు. మీరు అన్నట్టు ఇక పైసలు వచ్చేసినాయి అంటే వాడు అప్పిచ్చినోడు ఏమనుకుంటుండు, అబ్బా వీళ్ళకి వచ్చేసినా కథల పడుతున్నాను వాడు అనుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు 800 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే, ఇప్పుడు రోజు నేను ఏదో ఒక లైవ్ చేస్తున్నా కాబట్టి చాలా మంది అప్పులిచ్చిన వాళ్ళు చూసి అరే వీళ్ళకి వస్తలేవని చెప్పి నమ్ముతుండ్రు. ఇప్పుడు
పరిస్థితి ఏమైందంటే సార్ మా మా మిస్సెస్ చనిపోయి కరెక్ట్ 1.5 నెలలు అవుతుంది. మా ఏ ఊరు మీది? ఏ ఊరు? సార్ మా ప్రాపర్ అయితే కర్నూలు సార్. కర్నూలు. ఓకే. నేను ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను సార్. ఆహా, ఓకే. డ్యూటీ సార్ ఇక్కడే రిటైర్మెంట్ అయినాను ఆహా, చాతకొండ నుంచి. ఓకే ఓకే. కొత్తగూడెం చాతకొండ నుంచి రిటైర్ అయినా సార్ నేను. రిటైర్ అయినా. ఓకే ఓకే. సార్ ఇంకా ఇక్కడే మన రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో ఉంటుంది సార్. కిస్మత్పూర్ లో ఉంటాం. ఓకే, ఒకసారి కలుద్దాం రండి. తప్పకుండా ఎల్లుండి చలో అసెంబ్లీ కూడా రండి. తప్పకుండా సార్. మనము ఇంట్లో ముడుచుకొని ఉండి సచ్చే బదులు సార్ కొట్లాడుకుంటే చచ్చిపోదాం. నేను అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నేను ఇప్పుడు 2-3 నెలల క్రితమే మా భార్యకు బాగలేని పైసలు ఎక్కడ పుట్టలేని పరిస్థితుల్లో బంగారు తాగేడు పెట్టి ఉన్నది అది కూడా ఇడి తీసుకోలేని పరిస్థితుల్లో ఒక పెట్రోల్ బాటిల్ తీసుకుని అక్కడ సెక్రటరీకి వద్దు ఆ పనులు చేయొద్దు అస్సలు చేయొద్దు. అస్సలు సార్ పరువు పోయిన తర్వాత ప్రాణం ఉండి లాభం ఏముంది సార్? నేను తట్ అయిపోతుంది సార్. అది నీ హక్కు అబ్బా, నీ హక్కు. అది నీకు పనికొస్తాయా పనికిరావా, ఆ పైసలతో మళ్ళీ నీ భార్య వస్తుందా రాదా అనేది సెకండరీ. కానీ ఈరోజు నీ జీవితాంతం కష్టపడి తెచ్చుకున్న డబ్బు అది ఎవరిని అయ్యా జాగీర్ కాదు. అది అర్థమైందా? ఎవరిని అయ్యా జాగీర్ కాదు. నీ రెక్కల కష్టం లుచ్చా నా కొడుకులు వాళ్ళ దగ్గర పెట్టుకొని తమరు మా గురించి దేవుడు సహకరించకపోయినా గానీ అంత పోరాడుతున్నారు. ఈ రోజున ఈ లీడర్లు ఎన్జిఓ లీడర్లు గానీ జేఏసీ లీడర్లు గానీ వాళ్ళని గొప్పలు చెప్పుకొని మీసాలు మెలేస్తున్నారు టీవీల ముందర కూర్చొని. ఈ రోజున మీరు అక్కడ పోయి సోమేశ్వరరావు సార్దిను ఇంకొక ఈయనది అందరిది బయట పెట్టేటప్పుడు, ఇక్కడ విల్లా ఎట్టు వచ్చింది అదే వచ్చింది బయట పెట్టేటప్పుడు ఒక్కడన్నా మేము సపోర్ట్ వస్తున్నామని చెప్పేసి ఒక లీడర్ ముందుకు రాలేదు. ఆ లీడర్ వస్తే మేము 10 మంది వస్తాము అతనితో పాటు. ఒక్కరు సపోర్ట్ రావడం లేదు. మీరు మా తరఫున పోరాడుతున్నారు, కాకపోతే మా లీడర్లలో ఒక్కడు వస్తే ముందుకు మేము 100 మంది వస్తాం సార్. బ్రదర్, నేను ఒక జిల్లాకు నేను ఇవాళ ఒక నల్గొండ జిల్లా తప్ప నాకు అన్ని జిల్లాలు తిరిగి ఈ అందరినీ ఏకం చేసి ఒక పెద్ద ఉద్యమం చేపియాలని ఉంది. ఎక్కడ జిల్లాలలో ఒక ప్రెస్ మీట్ పెడితే కూడా సహకరించలేని పరిస్థితి. నా అంతటి నేనే ఫోన్ చేయాలి. నేను ఇక్కడ దాకా వచ్చినా, నేను మీ దగ్గరకు వచ్చినా వాళ్ళు పాపం అందరికి రావాలని ఉంటుంది. ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యరు, ఎవరికి చెప్పరు. ఇక ఇట్లున్నదా బయట నా ఇంటి పని లెక్క అయిపోయింది. అదే మరి చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తారా అబ్బాయి? ఇప్పుడు 42 మంది చచ్చిపోయారు, బతికిస్తారా? ఇప్పుడు మీ భార్య చచ్చిపోయింది, బతికిస్తారా మరి వీళ్ళు? సార్ ఇప్పుడు సాయంత్రం పూట చెప్తున్నాను ఒక మాట. ఇప్పుడు ఇక్కడ సిఆర్ హెడ్ క్వార్టర్ లో రవీందర్ రెడ్డి అని చెప్పేసి 2004 మార్చిలోనే ఏప్రిల్ లో రిటైర్డ్ అయ్యాడు సార్. అతను ఈ రోజు రేపు అన్న తట్టు ఎంత విసిగిపోయినాడంటే తెలుసుకుపోయినాడు. వాళ్ళ అబ్బాయికి 34 సంవత్సరాలు, అబ్బాయికి పెళ్లి కాలేదు, ఏముంది సంబంధాలు అని చెప్పేసి అంటున్నాడు. సార్ నేను చచ్చిపోతానన్నా గవర్నమెంట్ పైసలు ఇస్తుందేమో సార్ అని అంటే, సార్ వద్దు సార్ ఇయర్ ఆ పని అసలు మొత్తానికి మోసం అవుతుంది. వద్దు సార్ అని చెప్పేసి ఇంత ముందు పాల్గొంటే ఒక 20 నిమిషాల ముందర మాట్లాడినాడు సార్ మీకు ఫోన్ చేసే ముందర. ఓకే ఓకే ఓకే. అతను బాధ తట్టుకోలేక మీకు 2 సార్లు ఫోన్ చేశాను. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా ఇగో మీ పైసలు వచ్చేదాకా ప్రభుత్వాన్ని పిండుడే, అలా డౌటే లేదు. ఖచ్చితంగా మీ డబ్బులు వచ్చి తీరుతాయి. వాళ్ళు ఏ టీవీ వాడు వేసినా ఇవ్వకుండా, ఏ ఛానల్ వాడు వేసినా ఇవ్వకుండా, ఎవరు మాట్లాడకుండా, ఎవరు సహకరించకుండా మనం ఫైటింగ్ చేద్దాం. ఇప్పుడు 42 మంది చచ్చిపోయినట్ట కుటుంబస్తులు కాక పనిచేసేటోళ్ళే 43వ నంబర్ రాకముందే వాడు పైసలు ఇచ్చేటట్టుగా చేయాలి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇక మాట్లాడకుంటే ఇక మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే చెలో అసెంబ్లీ 2 రోజులలో వాళ్ళు ఏం పిక్తారో చూద్దాము. లేకుంటే 5వ తారీఖు ఆ పొజిషన్ ఉన్న ఇద్దరు ఈపులు వాళ్ళ కొడదాం. మెయిన్ ఏమైందంటే సార్, ప్రతి నెల లాస్ట్ వచ్చే లోపల 700 కోట్లు, 730 కోట్లు, 713 కోట్లు అంటున్నారు. అవి సర్వీసులకి ఇస్తున్నారు సార్. రిటైర్మెంట్ వల్ల బెనిఫిట్స్ అయ్యో అసలు సంగతి మర్చిపోయినా. రాత్రి డిబేట్లా ఈ ఏలూరు శ్రీనివాస్ నువ్వు ఫోన్ చేసిన ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు 15 లక్షల మంది ముఖ్యమంట. రిటైర్ అయిన వాళ్ళు ముఖ్యం కాదు. నువ్వు సార్ ఇంకోసారి మా వెంకటరెడ్డి సార్ మాట్లాడుతుంటే నువ్వు రిటైర్ అయినావు అంటే ఆయన సర్వీస్ చేసి నీకంటే సీనియర్ అయి ఉండి రిటైర్ అయినాడు. అవునా బయట దొంగ కాబట్టి మీకేం కాదు. దొంగ కాదు అయ్యాడు సీన్ అంటాడు. ఇలా మావాడు ఎత్తుకుంటాడు, మా తెలంగాణ విట్టలు ఆయన ఎత్తుకుంటాడు.
సార్ వాడు దొంగ కాదా అబ్బా, నా దగ్గర మొత్తం పేపర్స్ ఉన్నాయి వాడు దొంగని చూపించడానికి. సార్ జీటీవీకి పని లేదు, ఇలా పని లేదు. నా తిక్కర ఎగితే మామూలుగా ఉండదు, నేను ఎవరి ముఖం కూడా చూడ. సార్ సార్ విట్టలు ఎట్లా ఎత్తుకుంటాడు అబ్బాయి నన్ను, నా మిత్రుడు నాకు అన్న, నేను అన్న తమ్ముడు అది వేరే. ఒక దొంగను పట్టుకొని ఉద్యమంలో త్యాగాలు చేసిందని చెప్తే ఎట్లా చెప్పు. 15 లక్షల మంది, ఇప్పుడు 15 లక్షల మంది ఇంపార్టెంట్ అన్నాడు. 15 లక్షల మందికి పిఆర్సీలు ఇప్పించిండు ఈ మొగోడు, డిఏలు ఇప్పించిండు ఈ మొగోడు, బీటీఎన్జిఓల ప్లాట్లని దీక్షలు చేపిస్తుంది, ఆ దీక్షలు భూములు ఇప్పించిండు ఈ మొగోళ్ళు. భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో ఈరోజు పిఆర్సీలు ఇచ్చేసిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ వల్ల పైసలు ఇచ్చిండ్రు. మరి మొగోడు ఇప్పించిండు రైళ్ళు. ఎట్లా ఎట్లా పొగుడతారబ్బా తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకునేటోళ్ళు ఇటువంటి దొంగలను. బ్రదర్ నేను మంచోని దొంగ అంటే నేను జైలుకు పోతా. నేను దొంగనప్పుడు ఆ దొంగలను ఏం పీకలేడు, నా దగ్గర మొత్తం ఖైదాలు ఉన్నాడు దొంగని. కాబట్టి ఇది అన్యాయం. 15 లక్షల మంది రేపు రిటైర్డ్ గారా, 15 లక్షల మంది. ఇగో ఒక హైకోర్టు జడ్జి రిటైర్డ్ అయ్యి ఆమె పెన్షన్ రాకుంటే హైకోర్టులో కేసు వేసిందబ్బా. నిన్న జీటీవీలో ఈ చర్చలు పెట్టారు ఇవి. అన్ని అలా పొగుడుకుంటే అంత దొంగలను కూర్చోబెట్టి నిన్న దొంగ భజన పెట్టిపించారు. అది ఏం కాదు బ్రదర్, మీరు బేఫికర్గా ఉండండి. మనం ఖచ్చితంగా నిలబడదాం, కష్టపడదాం, కొట్లాడదాం, మన హక్కులు మనం సాధించుకుందాం. రైట్ 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 విన్నారు కదా వీళ్ళ బాధలు. ఒక్కొక్కది ఒక్కొక్క బాధ, మామూలుగా లేదు ఇది. అర్థమైందా? ఇవన్నీ వినే ఎన్ని దిక్కులకెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులు గుంజుతుంది. నేను మొండోని కాబట్టి, నేను మొండోని, నేను ప్రెస్టేజ్ కోసం పోను. నేను పేదల కోసము, కష్టపడే కోసము, దోపిడీ గురయ్యే వాళ్ళ కోసము నేను ప్రెస్టేజ్ పోను. నన్ను వీళ్ళు పిలవాలి, నాకు వీళ్ళు ఫోన్ చేయాలి, నన్ను వీళ్ళు రమ్మనాలి, నా స్టేజ్ మీద పెట్టాలి అని నేను ఎక్కడ కూడా నాకు చూసుకుని నాకు అవసరం కూడా లేదు. నాకు అవసరం లేదు. నాకు ఇసొంటి వాళ్ళు ఇంపార్టెంట్. ఎవరనంటే ఈరోజు నిజంగా డబ్బులు వస్తే మేము మా బతుకు బాగుపడతామని. ఈరోజు వీళ్ళు టాపకి 715 కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయినాయి, ఇవి వచ్చేసినాయి అని చెప్పేటోరికి ఏమవుతుంది, వాళ్ళ అప్పులో వచ్చి ఇంటి మీద కూర్చుంటున్నారు. అరే పైసలు వచ్చేసినాయంట కదా, ఇక పేపర్కి వచ్చింది మీ యూనియన్ లీడర్లు చెప్పిండ్రని. పైసలు వీళ్ళ అకౌంట్లో పడేవాడాయి. ఇవాళ నా సిద్దిపేట ప్రెస్ మీట్ అయి వచ్చేటప్పుడు 15-20 ఫోన్లు వచ్చినాయి, సార్ పైసలు వచ్చినాయి అంటున్నా మా అకౌంట్లో పడలేదని. అరే ఇదెక్కడ అన్యాయము? పడితే ఎవరికైనా జీపీఎఫ్ ఒకరికి ఒకళ్ళు మెసేజ్ పెట్టింది మా జీపీఎఫ్ పడ్డదని. తక్కిన వాళ్ళు ఎవ్వరు కూడా పెట్టలే. అది వాళ్ళకి వచ్చింది ఎంతనో రానింతనో భగవంతుని తెలుసు. వచ్చిందని పెట్టిండ్రు ఒకళ్ళు మెసేజ్, మాకు వచ్చినాయి సార్ అని. వస్తే వాళ్ళకి హ్యాపీ. కానీ రానోళ్ళు నాకు పొద్దుగాలకి మధ్యాహ్నంకి వెళ్ళి ఒక 100 ఫోన్లు వచ్చినాయి, సార్ పైసలు వచ్చినాయంట మాకు రాలేదంట అని. ఈరోజు ఎప్పుడైతే ఇది నీరుగార్చనికి, చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నీరుగార్చనికి అందరు కూడా వేషాలు వేస్తాను. నేను చెప్తున్నా కాబట్టి నాకు ఏ పేరు అవసరంలే. ఇగో ఇంతకంటే ఎక్కువ పేరు నేను చేసిన. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ చేసిన. 4 రాష్ట్రాలకు నేను కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసిన. ఈరోజు నాకున్నది నాకు దీంతో పేరు వచ్చేదేం లేదు. 179 కేసులు వేసిన, ధరణి వేసిన, కాళేశ్వరం వేసిన, మిషన్ భగీరథ వేసిన, కల్వకుంట్ల కవిత ఒక అక్రమ ఆస్తులు మొత్తం నేను తీసుకొచ్చి బజార్లో పెట్టిన, ఢిల్లీలో మేము ఎగ్జిబిషన్ పెట్టిన. ఈరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అబ్బా, కవిత ఎందుకు మాట్లాడతలేదు దీని గురించి చెప్పు నువ్వు నాకు. కల్వకుంట్ల కవిత ఈరోజు అన్నిటికీ ఆపోజిట్ కాదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆపోజిట్ కాదా. రిటైర్మెంట్ అయి 42 మంది చచ్చిపోయింది ఇవాటికి పైసలు రాక. మరి ఈమె ఎందుకు మాట్లాడతలేదు, కల్వకుంట్ల కవిత ఎందుకు మాట్లాడతలేదు, తీర్మాన్ మల్లయ్య ఎందుకు మాట్లాడతలేదు, కోదండరామ్ ఎందుకు మాట్లాడతలేరు, ఈ సిపాయిలంతా ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు దొంగల సద్దులు కట్టేటోళ్ళు వీళ్ళంతా. అందుకనే వీళ్ళు నోరు దేవరు, ఎవరు మాట్లాడారు వీళ్ళు, ఎవరికి అవసరం కూడా లేదు. ఈరోజు ఎవరితో రారు. అందుకని చెప్తున్నా, మన పోరాటం మనమే చేసుకోవాలి. ఈరోజు ప్రజల మద్దతు 101% ఉంది, రాసుకోండి మీరు. ప్రజల మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఈరోజు వచ్చింది. ఈరోజు ఏ పత్రికలు రాయకుండా, ఏ ఛానళ్ళలో వేయకుండా, కేవలం బక్క జెడ్సన్ ఫ్యాక్ట్ ఛానలు, అంతేకాకుండా హరిత, శంకరు, చిల్క ప్రవీణు, ఓకే టీవీ, ఇంకా కొన్ని 4-5 టీవీలు తప్ప, మిర్రర్ టీవీ, ఇవి తప్ప ఇక ఎవ్వరు మనతోని సహకరించేటోళ్ళు లేరు. అయినా కానీ వీళ్ళతోని ఈ వానర సేనతోని దాదాపు ఈరోజు 4 కోట్ల మందికి చేరేటట్టుగా మనం ఫైట్ చేస్తున్నాం. 4 కోట్ల మందికి మన భాష, మన గోస,
మన తిప్పల అన్నీ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా చేరినాయి. ఈరోజు మొత్తం నిన్న డైవర్ట్ చేయడానికి ఆ చర్చ పెట్టిండ్రు జీటీవీలో, జీ తెలుగులో. దయచేసి అతని ఛానల్ చూడకండి మీరు. డబ్బులు వచ్చేసినాయి, ఇచ్చేసినాయి, మొత్తం భజన. నిన్న ఏలూరు సీన్ అనేటోడిని లీడర్ను చేయడానికి, గొప్పని చేయడానికి పెట్టిన డిబేట్ అది. గొప్పని చేసుకున్నారు ఒక తెలంగాణ ఉద్యమకంతో. ఆయన త్యాగాలు చేసిన నాగల మొత్తం పేపర్లు ఉన్నాయి. మరి ఎవరు చర్చకు వస్తారు నాతోని? వస్తారా ఎవరైనా చర్చకు? బయటికి మాట్లాడతారు, డిబేట్లు వస్తారా? ఇంత భయంకరంగా మాట్లాడిన చరిత్ర మొత్తము ఒక్క నిమిషం నేను ఇప్పుడే ఏలూరు శ్రీనివాసరెడ్డి బతికేందో నేను ఇప్పుడే వినిపిస్తా. ఎందుకంటే ఈయన మీద ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక యుద్ధం చేసిండు ఆయన. ఒక యుద్ధం చేసిండు ఆయన. నేను ఆయన దాదాపు ఎఫ్ఐఆర్ అయిపోయి షార్ట్షీట్ అయిన పరిస్థితి ఆయనది. జైలుకు పోతాడు ఒక లీడర్, ఒక మంత్రి సార్ నమస్కారం సార్. హలో, నమస్తే అండి జడ్సన్ గారు. సార్ మీ అనుమతి లేకుండా లైవ్లో మీ కాల్ తీసుకున్నా, జర నా కడుపు రగిలిపోయి తీసుకున్నా. నిన్న జీటీవీ తెలుగులా ఒక డిబేట్ పెట్టిండ్రు. ఆ డిబేట్లో శ్రీమాన్ ఆయన పేరు ఆయన పేరేం పేరు ఉంది, ఏలూరు శ్రీనివాసరావు గారు, ఆయన లైన్లో తీసుకున్నారు. వెంకర్రెడ్డి అని ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీ ఫోన్ చేసి ఆయన బాధ చెప్పుకుంటుంటే, నాకు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, 15 లక్షల మంది నాకు ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఇంపార్టెంటు అని అన్నాడు. ఇంకో ఉద్యమకారుడు మధ్యలో కల్పించుకొని, ఏలూరు శ్రీనివాస్ గారు ఒక త్యాగమూర్తి, చాలా త్యాగాలు చేసిండు, చాలా అసలు మొత్తము దారపోసిండు, ఎంతనో నష్టపోయిండంట. మరి ఏం నష్టపోయిండు ఏంటిది మీరైతే చాలా బాగా చెప్తారని మీకు చేసిన సార్. నేను డాక్యుమెంట్స్ అన్నీ చూపించిన, నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసిన. ఏలూరు శ్రీనివాస్ చేసిన దోపిడీ పైన నేను బహిరంగ చర్చకు సిద్ధము, డాక్యుమెంట్లతో సహా వస్తానని. అగల డాక్యుమెంట్ ఉన్నాయి మీకు తెలుసు. అయినా కానీ లైవ్లో అసలు ఆయన కథ ఏంది, ఇంత గొప్పడా ఒకసారి చెప్పండి సార్. చెప్పండి సార్. ఆహా, ఏలూరు శ్రీనివాసరావు సార్, ఆయన ఎంత గొప్పడో చెప్పండి సార్ ఒకసారి. ఆయన మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, ఏమేమి కేసులు అయినాయి, ఎక్కడెక్కడ ల్యాండ్ దందా కబ్జాలు. ఇప్పుడు ప్రిపేర్డ్గా లేదు పర్లేదు సార్, మీకు ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఒకటి చెప్పండి ఆయన మీద. ఎఫ్ఐఆర్ అంటే దీని మీద, అతని మీద కాదు ఎఫ్ఐఆర్. ఎవరి మీద అయింది? ఇతను కలిసి ల్యాండ్ గ్రాప్ చేసిన అతని మీద. ఇతను ఫీల్డ్ లో లేడు కదా. వీళ్ళిద్దరు కలిసి, ఈయన బినామీ, ఇద్దరికి బినామీ. ఆయన పేరేం పేరు సార్? ఎవరు అతను? బానోద్ బాలాజీ. బానోద్ బాలాజీ, ఓకే. అయితే వీళ్ళిద్దరూ కలిసి, ఇతనేమో సొసైటీ ప్రెసిడెంట్ గా, హౌసింగ్ బోర్డ్ సొసైటీ ప్రెసిడెంట్ గాను, బానోద్ బాలాజీ భార్య ఏమో ఆ ల్యాండ్ కొన్నటువంటి ఆమె. వీళ్ళు కేసులు ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్నట్టు, ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుంటే వాళ్ళు గ్రాప్ చేసినటువంటిది మొత్తం వదిలేస్తున్నట్టుగా ఇతను చెప్పాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి అసలు ఏవైతే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు కోర్టులో పెట్టి లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. ఎవరు? ఏలూరు శ్రీనివాసు, బానోద్ బాలాజీ భార్య. ఓకే. అయితే ఇక్కడ అసలు ఏలూరు శ్రీనివాసరావు ఏదైనా కేసు పెడితే వాళ్ళిద్దరు చూసుకోవాలి కేసు. అవును. కానీ సొసైటీకి సంబంధించినటువంటి ఆస్తి వదులుకుంటున్నారంటే అర్థం ఏంటి? పైగా ఆ డాక్యుమెంట్లు, వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్లు సృష్టించారో ఆ డాక్యుమెంట్లు అవి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి తహసీల్దార్ చాలా స్పష్టంగా లెటర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఎవరైతే ఆ ల్యాండ్ అమ్మారో, ఆ వారసులు ఎవరైతే అమ్మారో వాళ్ళకి అసలు ల్యాండ్ లేదని, వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపర్ చేశారని, తర్వాత దొంగ పహణీలు 2017-18లో అసలు చేతితో రాసే పహణీ లేవు. వచ్చిన తర్వాత 17-16కే క్లోజ్ అయ్యి, 17-18లో దొంగ పహణి సృష్టించి అవి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పెట్టి కోర్టు తప్పు జవాబు పెట్టి వీళ్ళిద్దరు రాజీ పడినారు కోర్టులో. ఏలూరు శ్రీనివాసు ఆయన. అదెట్లా సాధ్యం అవుతుందండి?
ఉమ్. నువ్వు తప్పు డాక్యుమెంట్ తీసుకెళ్లి కోర్టు సబ్మిట్ చేసి కోర్టు డిస్కట్ చేస్తాను. ఆ, వీళ్ళిద్దరు కలిసి ఆ పలానా డాక్యుమెంట్ ద్వారా నువ్వు చేయించుకున్న రిజిస్ట్రేషన్ తో నాకేం సంబంధం లేదు అని లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. ఉమ్, అది ఇది క్లియర్ ఎవిడెన్స్. వాళ్ళు ఈ కోర్టులు కూడా తప్పుదో పట్టించారు, జ్యుడిషియరీని మిస్యూజ్ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. అవును అండి అవును సార్. అట్లా దాదాపు అది 30 కోట్ల వర్త్ ప్రాపర్టీ అది. ఆ, ఎందుకంటే అది ఎప్పుడు 80 ఏళ్ళు చేసిన ఇది వెంచర్ కనుక ఆ, ఆ ఎవరు అడిగేవాళ్ళు లేడని చెప్పేసి, దానికి ఎవడు దిక్కు లేడని చెప్పేసి వీళ్ళు ఈ నుంచి ఇప్పుడు ఈ 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని చేసి దానికి మొత్తం ఆ ఉమ్మడి అవసరాల కోసం వదిలిపెట్టిన గ్రీన్ బెల్ట్ మొత్తం ఆక్యుపై చేశారు. కంప్లీట్. ఇది ఇండైరెక్ట్ గా అనిపిస్తుంది మనకి, డైరెక్ట్ ఫీల్డ్ లో ఉండడం శ్రీనివాసరావు గారు, డైరెక్ట్ ఫీల్డ్ లో ఉండడం. కానీ కేసు మాత్రం కాంప్రమైజ్ అవుతాడు ఈయన. మొత్తం గ్రాప్ చేసింది మాత్రం ఇతను అతను కలిసి అమ్మడతను, అతని పేరు బాలాజీ గారు, భానుమతి బాలాజీ గారు, వీళ్ళిద్దరు కలిసి అతను ఇతను ఇద్దరు కలిసి చేసినటువంటి పని అది. ఇప్పుడు ఆ ల్యాండ్ ఉందా సార్, అమ్మేసిండ్రా? 2.5 ఎకరాలు అంటారు, ఎక్కడ చూసినా ఆ 2.5 ఎకరాలు, 7-8 ఎకరాలు చూపిస్తారు ఆ 2.5 ఎకరాలని. దేనికి దానికి అదే ఇక్కడ చూపిస్తే ఇది 2.5 ఎకరాలు చెప్తారు, ఇక్కడ చూస్తే ఆ డాక్యుమెంట్ అని చెప్తారు ఇంకో చోట. అన్నిటికీ 2.5 ఎకరాల డాక్యుమెంటే అన్నిటికీ. వాళ్ళు మామూలు కాదండి సార్. దీని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు సార్? అంటే నష్టపోవడం అంటేనండి, అక్కడ అది జనరల్ గా ఆ కాలనీ డెవలప్మెంట్ కోసం ఆనాడు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు, ఆ వెంచర్ వేసినటువంటి వాళ్ళు ఆ ఉమ్మడి అవసరాల కోసం వదిలిపెట్టినటువంటి ల్యాండ్, అందరూ నష్టపోతారు అక్కడ. అంటే ఎవరి కోసం సార్ వెంచర్ అది? గవర్నమెంట్ ప్లాట్లు కొన్నాడు ప్రతి ఒక్కరు నష్టపోయినట్టే కదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా సార్ అది, ఆ వెంచర్? టీఎన్జిఓస్. ఓకే ఓకే. సరే, తర్వాత కొంతమంది ఉన్నారు లేదు, కానీ ఇంకా చాలా మంది అమ్ముకున్నారు, చనిపోయారు, రిటైర్ అయిపోయారు, ఎక్కడెక్కడో ఉన్నారు. కొంతమంది కొన్ని ప్లాట్లు కూడా, ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే సార్. అదే ఒక డిబేట్ వచ్చి ఉండే. అదే కాకుండా నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ వేరే దగ్గర కూడా ఈ టీఎన్జిఓస్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్ ఇచ్చిన దాంట్లో అతను ఇర్రెగ్యులర్ గా 2080 మందిని ఇర్రెగ్యులర్ గా మెంబర్స్ గా చేర్చుకున్నాడు. అక్కడ చేర్చుకునే కాకుండా వాళ్ళందరి దగ్గర 2.5 లక్షలు వసూలు, 2.5-3 లక్షలు వసూలు చేశానని చెప్పేసి కూడా అది ఎంక్వైరీలో రుజువైంది. తర్వాత రెండోది ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టు ల్యాండ్ పక్కనే ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఉంది, అది 9 ఎకరాలు దాన్ని గ్రాప్ చేసినట్టు, ఆక్రమించినట్టు ఆర్డీఓ, జిల్లా సర్వేయరు వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ కోఆపరేటివ్ కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఆయన గవర్నమెంట్ కి లెటర్ రాసిండు, 9 ఎకరాలు గ్రాప్ చేసిండని ఎరువు శ్రీనివాసరావు. తర్వాత రెండోది 9 కోట్ల రూపాయలు అందులో కాజేసిందని. ఓకే. మన మిత్రుడు ఏం చెప్తారంటే, ఆయన బాగా నష్టపోయిండు ఖమ్మంలా, ఈ ఉద్యోగుల కోసం చాలా త్యాగం చేసిండు అని ఒక డిబేట్ లో చెప్తుండే రాత్రి జీ తెలుగు డిబేట్ లో. కోర్టు కూడా సంపాదించండి. అతనికి యాక్చువల్ గా మామూలు ఫ్యామిలీ అండి, అసలు మామూలు మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇవాళ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి 100 కోట్ల ఆస్తి, ఆయనకి 4 కార్ల అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ, భార్యాభర్తలు, ఇద్దరు ఉద్యోగులు వస్తుంది కదా, 4 కార్లు అండి మెయింటైన్ 4 కార్లు మెయింటైన్ చేస్తారా? ఓకే ఓకే ఓకే. అతనికి అక్కడ ఎర్లపూడిలో 65 ఎకరాలు ఒకే దగ్గర ల్యాండ్, అక్కడ ఒక పెద్ద ఫామ్ హౌస్, ఊళ్ళో ఒక పెద్ద ఫామ్ హౌస్, ఆ టీఎన్జిఓస్ కాలనీలో ఒక పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ లేడు అంటే 3 నిమిషంలో లేడు అంటే 3 నిమిషంలో లోపల ఉంటాడు, జైలు ఉంటాడు.
అన్నాడు. అనమానండి, ఉమ్, ఆ మాట అనమానండి. ఉమ్, మా డిమాండ్స్ ఎందుకు పరిష్కారం చేయట్లేదు గవర్నమెంట్ అడగండి, అడగమానండి. ఒక నోటీస్ ఇవ్వమానండి. రోడ్డు సీమానండి. ఆ, ఓకే సార్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. ఇది సారు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే కృష్ణయ్య సార్ పేరు. సార్ది ఖమ్మం జిల్లా. మొత్తం జాతకాన్ని చెప్పిండు కదా. ఏలూరు శ్రీనివాస్ గారు దమ్ముంటే, విఠలన్న మీరు కూడా చెప్పండి ఆయనకు, దమ్ముంటే ప్రభుత్వానికి ఛాలెంజ్ చేయమని, నోటీస్ ఇవ్వమని 3 రోజులు. రేపు అసెంబ్లీ దీనికి ఇది ఇవ్వమను, పెన్ డౌన్కి ఇవ్వమని పిలుపు. దమ్ముంటే టీజీఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఏలూరు శ్రీనివాస్ ఛాలెంజ్ చేస్తున్నాడు. జీ స్టూడియోలో చూసుకొని కంఫర్ట్ జోన్ ప్రెస్ మీట్ పెట్టుడు కాదు. ఇవి మంచిగా నువ్వు మంచోడు అనిపించుకోనికి వాళ్ళతో నీళ్ళతో చెప్పించుకుంటే నడవది ఇక్కడ. మిస్టర్ ఏలూరు శ్రీనివాస్, మీ ఉద్యోగుల, మీ నాయకుల జాతకాలు మొత్తం తెలుసు నాకు. ఒక్కో జాతకం ఈరోజు 42 మందిని సంపకదింటే ఈరోజు ప్రభుత్వం మాట్లాడుకుంటే ఊపుకుంటే మేము ఊపుకుంటాం అనుకున్నా. టాపిక్లు డైవర్ట్ చేసి మీరే తెలియగలరా? మీరు దొంగలకే ఇన్ని తెలుగులు ఉంటే ఇంకా మాకెన్ని ఉండాలి? ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న ఈ సబ్జెక్టులు, ప్రజా సమస్యల గురించి మాట్లాడిన దొంగలకే అంత తెలివితేటలు, ఈరోజు ఉద్యోగ నాయకులకు దొంగతనాలు చేసిన అన్ని తెలివితేటలు ఉంటే ఇంకా మాకేం ఉండాలి? మాకు నీతి నిజాయితీతో పనిచేసేటోళ్ళము, నీతి నిజాయితీని తినేటోళ్ళము, నీతి నిజాయితీతో మేము ఉండేటోళ్ళము, మేము ఎట్లా బతకాలి? ఏలూరు శ్రీనివాస్ రెడ్డి మొత్తం జాతకం మొత్తం ఇప్పుడు పెద్ద మనిషి మొత్తం బయట పెట్టాను. మామూలు పెద్ద మనిషి కాదు ఆయన. ఉద్యోగ సంఘం లీడరు, యూటీఎఫ్కు ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. నేను మాట్లాడిచ్చింది అర్థమైందా? ఇవాళ నేను నిజంగా ఆయన సుక్కంపూస, ఏలూరు శ్రీనివాసరావు అంటాడు సుక్కంపూస అని అంటే, ఈరోజు నేను ఒక సుక్కంపూసను పట్టుకొని నేను దొంగ అని అంటే, ఈరోజు నేను జైలు ఉండేటువంటి మంచోడిని ఎవరైనా. ఈరోజు ఒక చీఫ్ సెక్రటరీ బాజాప్తా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఎందుకు చెప్పాడు? ఈరోజు ఈ కుబేరాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఈ కుబేరాన్ని పెట్టిన తర్వాత ఈరోజు ఈ జనాన్ని ముంచుతున్నది ఎవరు? ఈ కుబేర్ ద్వారా. నిజంగా సీరియల్ల ప్రకారం పైసలు వస్తున్నాయా? సీరియల్ ప్రకారం వస్తున్నాయా ఈరోజు రిటైర్మెంట్ పైసలు? ఎవడు తెచ్చిండు ఈ కుబేరు? ఎందుకు ఇచ్చిండు నీకు విల్లా నంబర్ 41? దాని రిపేర్ ఎవరు చేపిస్తుండు? ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి రిపేర్ చేపిస్తుండు. ఎవడా మంత్రి? ఏ మంత్రి రిపేర్ చేపిస్తుండు? దయచేసి ఆ రిపేర్ చేపిస్తూ ఆయన ఇల్లుకు మొత్తం డెకరేషన్ చేపిస్తున్న మంత్రి ఎవరో దయచేసి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు బయట పెట్టాలి. మీరు చీఫ్ సెక్రటరీ ఒక ఇల్లు, ఆ విల్లాను ఎవరు రిపేర్ చేపిస్తుండో, ఎందుకంటే మీరు ఖమ్మం మంత్రి, మీ ఖమ్మం మంత్రియే చేపిస్తున్నంట. మీరు రెవెన్యూ మంత్రి కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఆ విల్లా ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆ విల్లా ఆయనకు ఎందుకు ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు రిపేర్ ఎవరు చేపిస్తుండో మీరు చెప్పాలి. మీరు దయచేసి ఈరోజు మీరంతా నాటకాలు ఆడుతుండ్రు. నాటకాలు జీటీవీ అదొక ఛానలు, అందులో కూర్చొని మీ డిబేట్లు, ఉద్యోగ సంఘాలు పెట్టి వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళకి గాడి గుడ్డు లేదు. 42 మంది చచ్చిపోతే మరణాల మీద దాని గురించి అలా మాట్లాడారు. ఎంతమంది చచ్చిపోయిన దాని గురించి చెప్పరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారా? మీరు ఎంతమంది చచ్చిపోయింది ఇయాటికి? ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఎవరెందుకు మాట్లాడతలేరు? ఇలా ప్రాణాల విలువ లేదా? ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలకు అసలు విలువలేనట్టు 42 ప్రాణాలు పోతే నిన్న జరిగిన డిబేట్ ఏం డిబేట్? అది ఎడిటింగ్ చేస్తారా అందులో? మీ ఛానళ్ళు, మీరు జర్నలిస్టు పెద్ద తోపుగాళ్ళు. మీ ఛానళ్ళు అయితే మీ దగ్గర మడతపెట్టి పెట్టుకొని మా దగ్గర నడవయి. అవి పెద్ద ఛానల్నే, నీతి నిజాయితీతో పనిచేసే ఛానళ్లకు మేము ప్రాణాలు ఇస్తాం. అసలు ఛానల్ని మనైతే ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాం మేము. కానీ ఇంతమంది మరణాల కారకులైనటువంటి వారు ఈరోజు మాట్లాడితే మేము ఊకం. మేము దీని గురించి డిబేట్ లేకుండా మేము ఊకం. మేము హలో నమస్తే సార్. ఎల్లుండి 5వ తారీఖు పొద్దుగాల 10 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలి. నంబర్ 1 పాయింట్ నంబర్ 1 నువ్వు లైవ్లో ఉన్నావు. నంబర్ 1. రెండో, నీ ద్వారా అందరికి కూడా చెప్తున్నా, పొద్దుగాల 10 గంటల వరకు అంటే 9:30 వరకు అమరవీరుల స్తూపం దగ్గర రావాలి. ఇంటికాంచెలు బయలుదేరేటప్పుడు టిఫిన్ కట్టుకోవాలి.
టిఫిన్లో అన్నం పెట్టుకోవాలి, సార్ 2 పూటల్లో సరిపోయి అన్నం పెట్టుకోవాలి, సార్ ఒక నీళ్ళ బాటలు పెట్టుకొని ఇంటి కాంచెలు బయలుదేరాలి. సార్ సార్ మిమ్మల్ని ఎక్కడ పోలీసు వాళ్ళు ఆపితే, ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ అన్నం తినాలి, నీళ్ళు తాగాలి. సార్ పోలీసు వాళ్ళు అన్నం పెడతారు కానీ వాళ్ళు అన్నం తినద్దు. సార్ అర్థమైందా? సార్ వాళ్ళ అన్నం తినద్దు, వాళ్ళ నీళ్ళు ఇస్తే తాగాలి, కానీ మన నీళ్ళు ఛాయ్ ఇస్తే కూడా ఛాయ్ కూడా తాగాలి. వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టి అన్నం మాత్రం తినద్దు. అన్నం మనం 2 టిఫిన్ డబ్బాలు పెట్టుకొని ఈరోజు ఎల్లుండి చెలో అసెంబ్లీకి వచ్చేటోళ్ళు అందరూ కూడా, ఇది ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు కావచ్చు కానీ నేను మాత్రం చెప్తున్నా, ఎవరు అన్నాలు వాళ్ళు తెచ్చుకోవాలి, 2 పూటల్లో సరిపోయి అన్నం పెట్టి తెచ్చుకోవాలి, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నైతే వాళ్ళ మందులాలు తెచ్చుకోవాలి. జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి, ఒక బ్యాగులు వేసుకొని బ్యాగ్ ఈపులు వేసుకోవాలి. కాబట్టి అవన్నీ ప్రిపేర్ అయ్యి ఎల్లుండి పొద్దుగాల బాజాబ్తా మీరు మీ ఊర్లో 5-10 మంది ఫోన్లలో మాట్లాడుకోండి. ఒకళ్ళు వెళ్ళొద్దు, 5-6 కలిసి బయలుదేరుండ్రి. బస్సులు వస్తారా, ఆటోలు వస్తారా, ఎట్లు వస్తారా, మీరు అక్కడ రాండి. అమరఫీర్గా స్థూపం దగ్గరికి రాండి. మీకు ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడన్నా ఆపి ఎక్కడన్నా పోలీసులు తీసుకపోతే ఆడ ఆరాంగా కూర్చోండి. అక్కడికి నాకు ఫోన్ చేయండి, నా ఫోన్ అందుబాటులో ఉంటా నేను. నాకు ఫోన్ చేయండి, పలానా దగ్గర ఉన్నాం సార్ అని చెప్పండి. మంచిగా 2 పూటలు అన్నం తినండి. అర్థమైందా? ఇది ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి. అర్థమైందా? అట్లా మీ దోస్తులు ఎవరెవరు రిటైర్ అయినారో వాళ్ళతో ఫోన్లలో కాంటాక్ట్ కాండి. అట్నే కాకుండా నిరుద్యోగులను తీసుకురాండి. ఒకవేళ మీ కుటుంబస్తులు ఎవరైనా ఎంబడొస్తే వాళ్ళని కూడా పట్టుకురండి. ఎంతమంది వస్తే ఇప్పుడు ఇందాక ఒక ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు, ఇంకొక సార్ ఫోన్ చేసిండు. 700 కోట్లు వచ్చినాయని అప్పులలో వచ్చి వాళ్ళ ఇంటి మీద కూర్చుండ్రంట. దయచేసి జూటాముచ్చి ఇప్పటిదాకా ఏలూరు సీన్ అనేటువంటి నిన్న జీటీవీ అని ఒక దొంగ డిబేట్ పెట్టిండ్రు. అందులో దొంగ డిబేట్ పెట్టి ఏలూరు సీన్ అనేటువంటి మొక్కుతాండ్రు. ఒక ఆయన ఇంకో ఉద్యమకారుడు వచ్చి ఆయన త్యాగాలు చేసిండు, బొంగు బోషాడని చేసిండని చేస్తే ఇప్పుడు ఆయన జాతకం అంతా ఒక రిటైర్డ్ మన పెన్షనర్స్ ప్రెసిడెంట్ ఉండే ఆయన మొత్తం ఆయన దగ్గర ఆయన కేసులు వేసిండు. ఇవాళ ఆయన సవాల్ చేస్తే జైలుకు పోతాడంట. ఏలూరు శ్రీనివాస అనేటోడు ప్రభుత్వం ఇయ్యకుంటే ఖబర్దార్ రేపంచెల్లి పెన్ డౌన్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే తెల్లారే జైలుకు పంపుతారంట. కాబట్టి ఆయన ఆ స్టేట్మెంట్ ఇయ్యడంట. 700 గాడిది గుడ్. ఇగో బ్రదర్ ఒకటి చెప్తుంటావా, పని చేసినప్పుడు మొత్తం ఇవ్వాలి. ఎవరు మీరు దాచుకున్న పైసలు కదా, దొంగతనం చేసిన పైసలా లేకుంటే చిట్టేసిన పైసలు అప్పించినామా మేము నీకేమన్నా? వడ్డీతో సహా పైసలు అన్నీ ఒకటేసారి ఇవ్వాలి. ఇన్స్టాల్మెంట్ ఎక్కడ అన్నిటికి వస్తాయి కానీ ఇటుకి రావా? ఇవన్నీ డిబేట్లు అన్నీ ఎల్లుండి చెలో అసెంబ్లీ ఎవరు పోకుండా చేయనికి పైసలు వచ్చినాయని అంటే ఇవి వస్తున్నాయి ఆశతో ఎవరు రావద్దని చెప్పి స్కెచ్ చేసిండ్రు. ఆ ట్రాప్లో పడద్దు. నీ అకౌంట్లో పైసలు పడ్డాయా? రాలే కాబట్టి టిఫిన్ డబ్బా కట్టుకో 4 దోస్తుగానే నెంబర్ వేసుకో, చక్కగా అసెంబ్లీకి అడిగిరా. లోపల పోయేటోడు బయటకు వచ్చేటోడు మా ముచ్చట మాట్లాడవా అని చెప్పేసి బాగా ఖతర్నాక్ వార్నింగ్ ఇవ్వాలి. అర్థమైందా? వచ్చేసే ఎల్లుండి. కోర్టు ఎంప్లాయీ నువ్వు. ఇవాళ హైకోర్టు జడ్జి కూడా వేసింది కాబట్టి నా పెన్షన్ వస్తలేదని. ఏ కోర్టులో చేసినావు? హైకోర్టా? జిల్లా కోర్టులో చేసినావు. ఇవాళ నాకు దాదాపు జనగాంలో కూడా ఒక పెద్ద మనిషి కలిసిండు, వాళ్ళ దోస్తులకు కూడా పైసలు రాలేదంట. ఇట్లా చాలా ఇది చేస్తుండ్రు. ఈరోజు మనకు ప్రజల మద్దతు ఉందబ్బా, నాయకులు దొంగలు కానీ ప్రజల మద్దతు ఉంది. మీది ఏ జిల్లా? కరీంనగరా? ఓకే. ఇవాళ సిద్దిపేటకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతే చూసినావా? సరే ఎట్లయినా కలిసి ఎల్లుండి తిప్పలవాడి రా మెల్లగా. కలుద్దాం. నా ఫోన్ చేయి మళ్ళీ 5వ తారీఖు. రైట్. నీ పేరు చెప్పలే. శ్రీనివాసరావు గారు. నమస్తే సీనన్న. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఆయనకే కాదు, ఈరోజు అందరూ కూడా చెప్తున్నా, రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఎల్లుండి పొద్దుగాల ఇంటికాడ పొద్దున్నే బయలుదేరండి. టిఫిన్ డబ్బాలు కట్టుకోవాలి, మందులు పెట్టుకోవాలి, ఇంటికాంచెలు వెళ్ళాలి. నీళ్ళ బాటలు కూడా మన నీళ్ళ బాటలు మనకే ఉండాలి. అదే ఎంత షాన్దార్గా ఇంటికి వెళ్ళాలి, షాన్దార్గా మళ్ళా మన స్లోగన్లు ఇవ్వాలి, మన కార్యక్రమం చేసుకోవాలి, షాన్దార్గా హ్యాపీగా ఇంటికి పోవాలి. ఎక్కడ టెన్షన్ పడద్దు, బరాబర్ మన పైసలు మనకు వస్తాయి. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా ప్రభుత్వం,
ఈ జేబులో మీడియా పెట్టుకున్నా, ఈ జేబులో లీడర్లను పెట్టుకున్నా, మన మన ఈ నాయకులను పెట్టుకున్నాం. ఇక ఎవడు మనకు పీకేది ఏముందని అనుకుంటారు. ఈరోజు నాయకుల చేతులు లేదు. కొన్నిటికి నాయకులు ఉండరు, తిరగబడేటోనికి నాయకులు ఉండరు. అర్థమైందా? తిరగబడేటోళ్లకు నాయకులు ఉండరు. ఈరోజు దోపిడీకి గురయ్యేటోనికి నాయకుడు ఉండడు తిరగబడడం మొదలైతే. ఇది నాయకులు లేకుండా చేస్తున్న యుద్ధం. మనం నాయకుడు లేకుండా చేస్తున్న యుద్ధం. అలా నేను కూడా నాయకుడిని కాదు, నేను కూడా సిపాయినే. మనందరం కూడా సిపాయిలమే. మనకు నాయకుడు లేడు, సేనాధిపతి లేదు, మనకు రాజు లేడు, ఎవరు లేడు. ఈరోజు మనమే సైన్యం. ఇట్లా నాయకులు లేని సైన్యాలు కొన్ని రాష్ట్రాలలో తిరగబడ్డాయి, ప్రభుత్వాలు మారినాయి. చూసినాం కదా ఈ మధ్యలల్లా కొన్ని రాష్ట్రాలలో ఎట్లెట్లా జరిగినావు. శ్రీలంకలో అయింది, నేపాల్లో అయింది, బంగ్లాదేశ్లో అయింది. మీరు ఇట్లనే ఒత్తుకుంటా లీడర్లందరినీ మీరు సంకల చేసుకుంటా పోతూ ఉంటే ఇవి అవుతాయి. ఎల్లుండి నాయకులు లేకుండా సిపాయిలు చేసే యుద్ధం ఎట్టుంటో చూపెడదాం. మాకు దిశా నిర్దేశం చూపించడం లేదనుకున్నాను కదా. ఇలా ఉద్యమకారుల మాటలు ఎట్లున్నాయో రాత్రి విన్నాం మనం. చాలా బాధ అనిపించింది అది వింటా ఉంటే. అరే వీళ్ళు మా వాళ్ళు ఎలా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుండేందని. త్యాగాలు చేసిందంట. ఖచ్చితంగా నేను ఏలూరు శ్రీనివాస్ అనేతో పైన నేను కేసులు వేస్తా. ఈడీ కేసు. హలో నమస్తే అన్న, నేను లైవ్లో ఉన్నా అన్న. నేను కూడా లైవ్ లో ఉన్నావనే ఫోన్ చేసిన. చెప్పండి అన్న. అన్న ఏం లేదు, మొదలు మీకు అభినందనలు అన్న. నిజంగా కూడా బీయింగ్ ఏ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయినా కూడా ఫిజికల్లీ ఛాలెంజర్ అన్న, నాట్ డిజేబుల్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్న. నువ్వు మెంటల్లీగా ఫిజికల్లీగా అన్ని రకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా బీయింగ్ ఏ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీని ప్రజెంట్. ఓకే. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ స్టోరీ ఇన్నా ఇప్పుడే థియేటర్ స్టేట్ది తెలుసా ఆయన మీకు? అన్న నేను ముఖం చూస్తే గుర్తుపడుతున్నా. నేను నాది సర్వీస్ తక్కువ. నేను ఇంతకు ముందు మన దివ్యాంగుల కార్పొరేషన్ కు మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఒకసారి కలవడం జరిగింది. ఓకే. ఎనీహౌ మీకు మాకు అందరికి కలిపి విజయం మీ ఆధ్వర్యంలో చేకూరాలని ఆకాంక్షిస్తున్నామన్నా. తప్పకుండా. ఇంకోటి విషయం ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళదే కాదు, ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్న నాకు ఆల్రెడీ ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టుకుంటే ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వక ముందు రికవరీ కూడా చేసేసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు. ఓ సూపర్. మీకు ఇది చెప్పాలని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఇక తట్టుకోలేక ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అసలు ముఖాముఖి కలిసి చెప్దాం అనుకున్నా. నేను ఉస్మానియా హాస్పిటల్లో పనిచేస్తున్నా. పేరు చెప్పకుండా చెప్పు. అది నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అచ్చా, ఇప్పుడు రాత్రి ఏలూరు శ్రీనివాస్ అని ఫోన్లో మాట్లాడిండు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు 14,000 మంది. వాళ్ళ ఇష్యూ నాకు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఉద్యోగం చేసేటోళ్ళదే నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం ఖతర్నాక్ చేస్తున్నా. పిఆర్సీ ఇప్పించేసిన, డిఏలు ఇప్పించేసిన, ఫెస్టివల్ అడ్వాన్స్ ఇప్పించేసిన, జీపీఎఫ్ ఇప్పేసేసిన. మళ్ళీ 713 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రాత్రికెళ్ళి పంచుడే అని చెప్పిండు. మరి నీకు రాకముందే ఎట్లా వసూలు చేస్తున్నా ఫెస్టివల్ అడ్వాన్స్ పంచకం ఇవ్వకముందే? ఎవిడెన్స్ అయినా ఏలూరు శ్రీనివాసరావు కావచ్చు, అక్కడ ముజీబ్ భాయ్ కావచ్చు, మిస్టర్ జగదీష్ కావచ్చు, ఓపెన్ ఛాలెంజ్ కు నేను డిబేట్ చేస్తా, రమ్మనొచ్చు. ఎవరినైనా నేను ఛాలెంజ్ చేస్తా. నేను ఓపెన్ గా బహిరంగంగా కూడా ఛాలెంజ్ చేస్తా. ఇప్పుడు 15 లక్షల మందికి మొత్తం అందరికి ఇప్పిస్తున్నాని వాళ్ళు చెప్పుకున్నారు రాత్రి టీవీలో. జీ తెలుగు న్యూస్ అని ఒక దొంగ డిబేట్ నడిపింది నిన్న. మిస్టర్ భరత్ రెడ్డి, మిస్టర్ భరత్ వాళ్ళ అయ్యా ఎంప్లాయ్ అని చెప్పుకుంటాడు. ఏమన్నా సెన్స్ ఉండాలనా? చిన్న వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ లో నీ లెక్క ప్రయాణం చేస్తే తెలుసు, ప్రతి ఒక్కరి బాధ తెలుస్తుంది. కానీ ఇటువంటి మనుషులకు మనము ఏం చెప్తా, అసలు నోటితోటి ఏం తింటారు అన్న వాళ్ళ కనీసం అంతరాత్మ కన్నా తెలవాలి. అవును, వాళ్ళ అంతరాత్మ నాళ్ళు పరిశీలించుకుంటే మన తోటి కొలీగ్సే కదా రిటైర్డ్ అయ్యింది, 42 మంది చనిపోయింది. వాళ్ళ బాధలు మనకు కూడా రేపు కలుగుతాయేమో, మన పిల్లలకు కలుగుతాయేమో అని అది ఏమంటారు, ఒక పాప భీతి అనేది ఏ కోశాన ఈ ఉద్యోగులల్లా, ఉద్యోగ సంఘాల నాయకులల్లా లేవనా?
పోయిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు. కాబట్టి మీలాంటి నాయకుడు పుట్టుకొస్తున్నాడు ఉద్యోగస్తుల కోసం. అంతే కదా. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. మీకు తప్పకుండా విజయం సాధించాలని మా యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష. దివ్యాంగ్ పర్సన్ గా తప్పకుండా వస్తా మీ దగ్గరకు, ఉస్మానియాకి వస్తా సార్, చాయ్ తాగుదాం. అన్న తప్పకుండా నేను ఎక్కడికి రమ్మన్నా వస్తా. మీరు ఎప్పుడు వచ్చినా నేను రిసీవ్ నేనే వస్తా, ఉస్మానియా కాడికి వస్తా, చాయ్ తాగుదాం మూల మీద. నేను చెప్తున్నా కదా, నాలాంటి వాళ్ళు విచిత్రం ఏంటంటే ఇంట్లో డిజేబుల్డ్ వాళ్ళు ఇగో ఇద్దరు ఉన్నాం మేము నాలాంటి వాళ్ళం. ఓకే సూపర్. ఇప్పుడు 10 నెలలు రికవరీ కూడా అయిపోయింది నాకు. పోయిన దసరాకి ఇస్తామన్నారు, 24 సంవత్సరం దసరాకి ఇస్తామన్నారు. అంతకుముందు పైసలు ఇచ్చేటోళ్ళు ఇంత కమిషన్ అని అది కూడా ఎక్కొట్టిరు 20,000. ఓ అమ్మ, ఇప్పుడు పేర్లకే దివ్యాంగులు అని కేంద్ర ప్రభుత్వాలు రైట్స్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఏమంటారు యాక్ట్, దాని మీద యాక్టివిస్టులు కానీ నిజంగా కూడా విచిత్రం ఏంటంటే దారుణమైన పరిస్థితులలో ఉన్నాం. ఓకే 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 అన్న, మీకు ఒకటి నేను చెప్పాలి. నేను కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉన్నా, నువ్వు గుర్తు చేసినా కాబట్టి చెప్తున్నా. నేను కార్పొరేషన్ చైర్మన్ 2005లో రాజశేఖర రెడ్డి గారు నాకు కార్పొరేషన్ చైర్మన్గా చేసిండ్రు. నేను చేసినప్పటికీ 5 పిఆర్సీలు పెండింగ్లు ఉండే. నేను 4 పిఆర్సీలు ఒకటేసారి ఇచ్చేసిన. అంటే 10,000 రూపాయల జీతం ఉన్నోనికి ఏకదం 35,000 40,000 జీతం వచ్చింది. కార్పొరేషన్ ఎంప్లాయీని తీసేయడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తే వాళ్ళు ఎవరిని తీయకుండా ఆపినా. నా పీరియడ్ వరకు ఆపినానా, నేను ఉన్నంత వరకు ఆపినా, పిఆర్సీలు పెంచిపించిన, సాధ్యమైనంత సాయం చేసిన. నేను కార్పొరేషన్ చైర్మన్ ఉంది, నేను నష్టపోయిన. కార్పొరేషన్ చైర్మన్గా బయటికి వచ్చిన తర్వాత నేను వ్యాపారం చేసుకొని 4 రూపాయలు సంపాదించుకున్నా, కానీ మొత్తం నష్టపోయినా. వాస్తవం చెప్తున్నా. నాకు తెలుసా, నేను చెప్తున్నా కదా, ఒకసారి మిమ్మల్ని కలవడం జరిగింది. ఆ టైంలో నేను కృష్ణమాదిగ గారి దగ్గర వికలాంగుల హక్కుల పోరాట సమితిలో ఉద్యమకారుడిగా పనిచేస్తున్న టైం. ఓకే ఓకే మిమ్మల్ని కలిసిన రోజులల్లా నేను చాలా మంది మహానుభావులు ఇప్పుడు అనుకుంటున్న అందరికి నేను చెప్పా, మీ దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర ప్రజలు వింటారు, మీ దగ్గర మీడియా వస్తుంది కాబట్టి మీరు చెప్పగలుగుతారు, చెప్పండి. ఇట్లా మేము చెప్తున్నాం కదా, ఇది వాస్తవమా కాదా అనేది కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అని మేము చాలా మందికి చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అన్న, థ్యాంక్ యూ, బాయ్, కలుద్దాం. ఇది ఏలూరు శ్రీనివాస్ గారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ప్రజెంట్ ఫోన్ చేసింది ఒక ఉద్యోగి, ఉస్మానియా దవాఖానా ఉద్యోగి. ఈ ఉద్యోగి ఫెస్టివల్ అడ్వాన్స్ కోసం పైసా, నేను పేరు చెప్పొద్దు అన్న, ఫెస్టివల్ అడ్వాన్స్ కోసం తీసుకున్నాడు. అర్థమైందా? అప్లై చేసుకుంటే ఆ ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వకుండా ఏకంగా ఈయన దగ్గర ప్రతి నెల పైసలే కటింగ్ చేస్తుండ్రట. ప్రతి నెల ఈయన దగ్గర ఇన్స్టాల్మెంట్ ఇప్పటికి 10 నెలలు కట్ చేసుకున్నారంట. ఇది ఎక్కడిది? ఇంకా వాళ్ళకి ఏదో కమిషన్ ఇస్తారంట, అవి కూడా ఇవ్వలేదంట. ఇది ఎక్కడిది? కాబట్టి ఈరోజు మీరు ఉద్యోగులను కాపాడుతుండ్రా, కాపాడుతలేరా అనేది కనబడుతుంది. ఈరోజు 5 డిఆర్సీ పెండింగ్లు ఉన్నాయి. 2 నెలలు పోతే ఇంకో డిఆర్సీ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకో నెల రోజు పోతే ఇంకో డిఏ వస్తుంది. ఎన్ని డిఏలు ఇప్పించినావు నువ్వు? ఎన్ని డిఏలు ఇప్పించిండ్రు? భరత్ గారు మీ డిబేట్ పెట్టింది కదా, ఎంత ఇప్పించిండ్రంట చెప్పండి మీరు. మేము డిబేట్ పెడతాం, పెద్ద జర్నలిస్ట్ మేము ఏం చేసినా నడుస్తుందని మేము ఇవ్వుకుంటాం అనుకుంటున్నారా? డిబేట్ పెట్టినాం అయిపోయిందంటే తాట తీస్తాం ఇక్కడ మేము, మళ్ళీ డిబేట్లు పెడతాం, దాని కౌంటర్ డిబేట్ ఉంటుంది. అర్థమైందా? ఈరోజు మీరంతా చక్కగొట్టే ఇలా నేను ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినాక డిబేట్లు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు ఎందుకు పెట్టాలి డిబేట్ దీనిపైన? మళ్ళీ మొత్తం ఎసోటోళ్ళని మంచి కళాకారులను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు, కళాకార్స్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని డిబేట్లు. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులు మా ఫోన్లు చేసి మాట్లాడిండ్రు, ప్రజెంట్ ఉద్యోగులు మాట్లాడిండ్రు, మాకేమైతలేవని చెప్పిండు. పిఆర్సీ భారతదేశం మొత్తం ఇచ్చిండ్రు. ఎందుకు ఇప్పించలేకపోతున్నావు మీరు? నువ్వు అది ఇప్పించే ప్రయత్నం చేస్తే జైలుకు పోతావు. ఏలూరు శ్రీనివాస్ చెప్తున్నా, ట్రై చేసావు గట్టిగా, నీ కథలు బాగున్నాయంటే జైలుకు పోతావు. నువ్వు ఒక రాసుకో, నేను మంచి వాళ్ళతో కొట్లాడినా, నా కళ్ళల్లో పడ్డోళ్ళు ఎవరిని కూడా ఇవాళ దాకా ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రజలను సతాయించిన వాళ్ళు ఎవరిని కూడా నేను వదిలిపెట్టలేదు. నేను చీఫ్ సెక్రటరీ వాళ్ళ దొంగతనాలే వదిలే నేను. అర్థమైందా? నీ మీద ఫుల్ ఫ్లెజ్గా నువ్వు రాసుకో. నీ మీద ఈడీకి
విజిలెన్స్కు నువ్వు ఎక్కడెక్కడ బినామీల పైన ఏమేమి మార్చుకుంటావు అన్నీ మార్చుకో. నువ్వు ఎక్కడెక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, ఏడ పెట్టుకుంటా. నేను నాకు అన్ని కూకటి పేర్లతో లాగకుండా నా పేరు చేసి పేరు పెట్టు. ఏలూరు శ్రీనివాసరావు గారు నేను మీకే చెప్తున్నా. నేను మీకు ఎవరో కితాబ్ ఇచ్చింది కదా, కితాబ్ ఇచ్చిన ఆయన కూడా చెప్తున్నా, నువ్వు దాచిపెట్టుకున్నాయి నువ్వు ఇయ్యాలకెళ్ళి అదే పని మీద ఉండు. నీ దగ్గర ఉన్న భూములు ఎవరి పేరు మీద మార్చాలి, ఎవరెవరి పైన ఎవరెవరి ఇళ్ళ పైన పేర్లు పెట్టాలి, ఎవరెవరిని బినామీలుగా పెట్టుకోవాలి, ఆ పని మీద ఉండు. అవన్నీ పెట్టిన తర్వాత కూడా నేను బాజాబ్తా నీ ఆస్తి అన్న కుక్కడి పేర్లతో లాగి ఫోటోలో సహా వీడియో సహా నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తా. అవి మళ్ళా ఏసీబీకి వాళ్ళకే జప్తు కావాలి. అవి ఇవాళ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్లాట్లు అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్లాట్లు ఇయ్యారు, ప్లాట్లు ఇస్తామని సొసైటీలు పెడతారు, వాళ్ళతో దీక్షలని చేపిస్తారు, వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తారు, ఆ పైసలు బ్యాంకులలో వేసుకుంటారు, ఆ వడ్డీలతో మీరు పండుగలు చేసుకుంటారు, పబ్బాలు చేసుకుంటారు, ఎంజాయ్లు చేసుకుంటారు. తమాషా నా ఇది లీడర్షిప్ అంటే. నాయకుడు అంటే త్యాగాలు చేస్తారు బ్రదర్. పుచ్చపల్లి సుందరయ్య చూడు ఆయన ఏం చేసిండు అనేది. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా చూడైనది. నాయకత్వాలు కొన్ని ఉంటాయి. నీకు నాయకత్వం అప్పచెప్తే మొత్తం కొరిగిపోతావు వాళ్ళకు. మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, టికెట్లు కావాలి, ఎమ్మెల్సీ కావాలి. రేపు తీర్మానం మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ నేనే అంట. ఇది మీ దుకాణం. 15 లక్షల మంది పనిచేస్తున్న వాళ్ళు మాకు ముఖ్యం. వాళ్ళ తరపున కూడా మేమే మాట్లాడుతున్నాం. వాళ్ళ పిఆర్సీ ఏమైంది, వాళ్ళ డిఎల్ ఏమైనా అని వాళ్ళ తరపున కూడా మేమే నిలబడతాం. ఇవాళ ప్రతి ఉద్యోగి రేపు కాబోయే రిటైర్డ్ ఉద్యోగి రాసుకోండి ఇది. టుడేస్ ఎంప్లాయీ ఈజ్ టుమారోస్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఇవాళ ఇవి సభ్యతలు పెరుగుతూ ఉన్నాయి, ఇవి రోజు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి సంఘాలతోని వాటితో దేనితోనేమో అయ్యేది లేదు. ఇది కష్టంగా ఉద్యమం ఒకటే శరణ్యం, పోరాటం ఒకటే శరణ్యం. ఈరోజు రాత్రి డిబేటు అదొక మోసమైన డిబేట్. ఇది ఎల్లుండి చెలో అసెంబ్లీ అనేది డైవర్ట్ చేయడానికి, ఫెయిల్ చేయడానికి ఇవన్నీ చిన్న చిన్న పిల్లకాకులన్నీ పిల్లకాకులు చిన్న చిన్న ప్రాణాలన్నీ రేపు అసెంబ్లీ మీదకి రాబోతున్నాయి. డైవర్ట్ చేయాలి. వాళ్ళకి లీడర్ ఎవరు లేడు, లీడర్లు అందరూ మా డిబేట్లోనే ఉన్నారు. కాబట్టి అది ఎట్లా పోతుందో చూద్దాం అనే కాడికి మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు నేను చెప్పిన కదా, సేనాధిపతి లేని, రాజు లేని, నాయకులు లేని సైన్యం చీమల దండు ఎల్లుండి కదలబోతుంది. 5వ తారీఖు కదలబోతుంది. అందరూ కూడా ఎస్ఎంపీ గాడికి రాబోతుండ్రు. అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, పక్కా సక్సెస్ అవుతుందని. మేము చుట్టూ పోలీసులు పెట్టుకుంటున్నాం, అన్నీ పెట్టుకుంటున్నాం. ఎట్లా సక్సెస్ అవుతాం మీరు అనుకుంటారు? సక్సెస్ అయ్యి తీరుతుంది. మీరు రాసుకోండి, గట్టిగా ట్రై చేయండి. నేను చెప్తున్నా, కోవట్లకు చెప్తున్నా, ప్రభుత్వ కోవట్లకు, చెంచాగాన్లకు, లఫంగి లుచ్చానా కొడుకులకు అందరికీ చెప్తున్నా, గట్టిగా ట్రై చేయండి. ఇది ఫెయిల్ చేయడానికి మీ ప్రయత్నం అంతా చేయండి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఇవాళ దాకా చేసిన ఏ ఉద్యమం కూడా ఫెయిల్ కాదు. బాధాప్త గవర్నర్ గారి ఇంటి ముందే పోయి కూర్చొని 20 నిమిషాల పాటు నా నిరసన వ్యక్తం చేసిన. అసెంబ్లీ ముందు కూడా బరాబర్ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు అమరవీరుల స్తూపంకి వెళ్ళి సెక్రటరీ దగ్గరికి నేను పక్కా వస్తున్నా. మేమందరం వస్తున్నాం. మా చీమల దండు కదులుతుంది. దమ్ముంటే ఆపుకోండి. నేను పోలీసులో సవాల్ వేస్తున్నాను. దయచేసి పెద్ద మనుషులు మీరు అనుకోవద్దు. నాదంతా రేవంత్ రెడ్డితోనే డైరెక్ట్. మీకు మీ చీఫ్ సెక్రటరీకి, మీ ఐస్ క్రీమ్ బిడ్డ పెళ్ళికి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అడుక్కున్నోనికి, ఫైనాన్స్ సెక్రటరీకి తెలుసా, ఫైనాన్స్ సెక్రటరీ ఆయన బిడ్డ పెళ్ళికి సీఎం ఇంటి పక్కన ప్రగతి భవన్ పక్కనే ఆయన భార్యాభర్తలు కూర్చొని ఎగ్జామ్ చేసి, నా బిడ్డ పెళ్ళి అవుతుంది, నువ్వు ఏమి ఇస్తావు, ఐస్ క్రీమ్ ఇస్తావా, చాక్లెట్లు ఇస్తావా? ఈరోజు ఉద్యోగులు ఆ టైప్ కాదు. దే ఆర్ కింగ్స్. అప్పు చేస్తారు, సప్పు చేస్తారు, తిప్పలు పడతారు, కుటుంబాలను చాలు. మీ లెక్క అడుక్కోరు. బెగ్గర్ నా కొడుకుని మీరు. ఐఏఎస్ ఆఫీసర్లా మీరు? బెగ్గర్స్ లెక్క బిచ్చం అడుక్కుంటారు. బిడ్డల పెళ్ళి ఉన్నది, ఐస్ క్రీమ్, పెరుగన్నం, బియ్యం పంపు, బాస్మతి బియ్యం పంపు, పకోడీ పంపు, టెంట్ హౌస్, షామియానాలు పంపు. ఏంద్రా బతకది? మీరు ఐఏఎస్ ఆఫీసర్లా లేకుంటే ఏంది? అది అటెండర్లు కూడా అడుక్కోరు కదా నీ అమ్మ. అది అటెండర్లు కూడా అడుక్కోరు. ఇంత నీచానికి దిగజారిపోయింది.
ఐఎస్ఎల్ తెలంగాణలో. ఇది పరిస్థితి. మా ఇంటోళ్ళు ఫోన్ చేస్తారు. ఖచ్చితంగా ఎల్లుండి మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, స్పెషల్గా చేద్దాం. ఎల్లుండి ఆడుతూ పాడుతూ ఎస్ఎంని ముట్టడిద్దాం, టిఫిన్ డబ్బాలతో కదులుదాం. జర మంచి టేస్టీ ఫుడ్ పెట్టుకో. నాన్ వెజ్ వద్దులే, నాన్ వెజ్ కింది మీదకి అయిందనుకో మళ్ళీ దెబ్బతింటాం. ఒక డబ్బాల పెరుగన్నం, ఒక డబ్బాలే ఇది మీరు మీ డైట్ ప్రకారం ఎంత, ఓ వాటర్ బాటిల్, మందులు పెట్టుకొని రండి. ఎల్లుండి చెలో అసెంబ్లీ అయిపోయినాక కూర్చొని ఇందిరా పార్క్ కానీ ఎక్కడ కూర్చొని మంచిగా సమ్మగా ముచ్చట పెట్టుకుందాం, సాధక బాధాలు పంచుకుందాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. నా నంబర్ 9866323813. 5వ తారీఖు ఫోన్ చేద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.